హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మాధురిశ్రీ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఎందుకు కడతాము, అలాగే ఏ సమయంలో కడతాము అనే విషయాల గురించి తెలుసుకుందాము. దిష్టి కోసం కట్టే గుమ్మడికాయ ఎప్పుడు బూడిద గుమ్మడికాయనే తీసుకోవాలి. అలాగే బూడిద పట్టి తెల్లగా ఉన్న గుమ్మడికాయని తీసుకోవాలి. అలానే పైన కంపల్సరీగా కాడ ఉండేటట్లు చూసుకోవాలి. కాడ లేకపోతే అది దిష్టి గుమ్మడికాయగా పనిచేయదు. అలాగే బూడిద గుమ్మడికాయని తలకిందులుగా పట్టుకోకూడదు. ఎప్పుడైతే కాడ కిందకు వచ్చేలా పట్టుకుంటామో అప్పుడు దానికున్న శక్తి మొత్తం పోతుంది. అప్పుడు అది నెగిటివ్ ఎనర్జీని తీసుకోలేదు. ఎప్పుడైనా సరే బూడిద గుమ్మడికాయని ప్రత్యేక రోజుల్లో కడితే ఉత్తమ ఫలితాన్ని ఇస్తుందండి. ముఖ్యంగా అమావాస్య రోజున సూర్యోదయానికి ముందరే బూడిద గుమ్మడికాయని కట్టడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అలా అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయ కట్టడం వీలు కాకపోతే బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ సూర్యోదయానికి ముందర బూడిద గుమ్మడికాయని కట్టుకోవచ్చు. బూడిద గుమ్మడికాయ ఎప్పుడైనా సరే సూర్యోదయానికి ముందర కడితేనే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. బూడిద గుమ్మడికాయని కట్టే ముందు పసుపు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఎక్కడా కూడా పొడి లేకుండా మొత్తం పసుపు రాసుకోవాలండి. మొత్తం పసుపు రాసుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడాను దేవుడి గది ముందర చేసుకోవాలి. శుభ్రంగా స్నానం చేసి మొదలు పెట్టుకోవాలి. ఇంటి ముందర దిష్టి గుమ్మడికాయ ఉండడం వల్ల నరఘోష, నరపీడ, దృష్టి దోషం, నెగిటివ్ ఎనర్జీ ఏదీ కూడా ఇంటిలోకి రాకుండా కాలభైరవుడి స్వరూపమైన ఈ దిష్టి గుమ్మడికాయ ఆపుతుంది. ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉన్నట్టే. గుమ్మడికాయ కొద్ది రోజుల్లోనే పాడైపోయింది అంటే మన ఇంటికి నరఘోష, నరదృష్టి, నరపీడ ఎక్కువగా ఉందని అర్థం. ఆ దోషాలన్నిటినీ గుమ్మడికాయ లాక్కుని పాడైపోతుంది. వెంటనే ఆ గుమ్మడికాయని తీసి కొత్తది పెట్టుకోవాలి. ఇలా చక్కగా అలంకరించుకున్న తర్వాత ధూపం చూపించాలి. ఆ తర్వాత సాంబ్రాణి పొగ వేసి గుమ్మడికాయకి చూపించాలి. అలాగే ఇల్లు మొత్తం సాంబ్రాణి పొగ వేసుకోవాలి. ఇలా గుమ్మడికాయ కట్టినప్పుడే కాకుండా గురువారం, ఆదివారం, అమావాస్య రోజుల్లో కూడా సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు సాంబ్రాణి పొగ వేసుకోవడం మంచిది. బొగ్గుల మీద సాంబ్రాణి వేయడం కుదరకపోతే ధూప్ స్టిక్తో అయినా వేసుకోవచ్చు. సాంబ్రాణి వేసిన తర్వాత పటికి బెల్లం కానీ, పంచదార కానీ, బెల్లం కానీ నైవేద్యంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత హారతి ఇవ్వాలి. ఇలా గుమ్మడికాయని ప్రతి ఒక్కరూ సొంత ఇంటివారైనా అద్దె ఇంటివారైనా సరే కట్టుకోవాలి. అలాగే గుమ్మడికాయని ఎప్పుడు పగటిపూట కట్టుకోకూడదు. సూర్యోదయానికి ముందర మాత్రమే గుమ్మడికాయని కట్టుకోవాలి. ఇలా హారతి ఇచ్చిన తర్వాత గుమ్మడికాయని ఉట్టిలో పెట్టి ఇంటి ముందర కట్టుకోవాలి. చూశారు కదండి, బూడిద గుమ్మడికాయని ఎందుకు కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలి అనే విషయాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.